ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఒకటేనికొకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతుండు, మనం సగబెడితే వీడు ఎగబెడుతుండు. గది నేను చెప్తున్నా. ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళలో, రాగానే మళ్ళీ ఏం చెప్తారు? ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కోపం ఉంది కదా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే కుద్దు ముందు ఓటు కుద్దు అంటాడు. ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నరనుకో, బొంతలో పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది.